మరి ఈరోజు దేశంలోనే ఒక టాలెస్ట్ లీడర్, అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో అవకాశాలు అన్నీ కూడా చూసిన వ్యక్తి, 28 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా, 30 సంవత్సరాలకే మంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, తను సూచించిన వ్యక్తులు ప్రధానమంత్రులుగా, ప్రెసిడెంట్లుగా భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటో ఈరోజు మనం కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఎవరైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరానికి వెళ్తే ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, లేకపోతే ఒక ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే ఒక జినోమ్ వ్యాలీ కావచ్చు, లేదు ఈరోజు ఏదైతే ఒక సైబరాబాద్గా తెలంగాణ ప్రాంతానికి అత్యంతగా ఇన్కమ్ తెచ్చే గ్రోత్ ఇంజిన్గా ఉన్న సైబరాబాద్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి చరిత్ర చూపిస్తున్న సాక్ష్యాలు. మరి నాకు తెలిసిన చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ లాస్ట్ 20 monthsలో చేంజ్ ఏమవుతుంది, ఎందుకు ఈ మార్పు జరుగుతూ ఉంది? భారతదేశానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, లేకపోతే తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్ళాయి. కొత్తగా ఎందుకు ఈ 20 నెలల్లో ఎవరన్నా వస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారంటే ఇక్కడ జరిగిన మార్పు 20 నెలల్లో ఒకటే. ఒక సమర్థవంతమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడటం, దానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారి దీన్ని తోడు కావడంతో మరి భారతదేశానికి వచ్చే పెట్టుబడులు 100 రూపాయలు వస్తే అందులో 25% కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి.